ఒకసారి బండారు సత్యనారాయణరావు అని అయినటువంటి ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. నేను ఓడిపోయిన రోజా నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, ఎన్ని బ్లూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. నా చెల్లి సమానరాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు, ఈ మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడు, మళ్ళీ మనిషిగా బతకటానికి పనికిరానటువంటి వాడు ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేశావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు, పల్లాసీని గారు, వెలగపూడి రామకృష్ణ బాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం, గన్నబాబు అందరూ ఉన్నాం. అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఇంత గొప్ప సంస్కారం ఏ అవార్డు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారేం మాట్లాడారు చూడండి ఒకసారి. రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, నువ్వు కూడా నా బతుకు చెడా అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి, ఇటు గురించి, అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు?